శాలేము ప్రభైన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రేమైనటువంటి పెద్దలారా, ఆర్టీఎఫ్ బృంద సభ్యులారా, మీరు నాకెంతో గౌరవనీయమైనటువంటి పెద్దలు, నా హృదయపూర్వకముగా నమస్కారములతో మీ విషయమై మాట్లాడాల్సి వచ్చింటే, ఈ సర్వసత్యము దాగి ఉండదు. దేవుడు నా నోట ఉంచిన సత్యం ప్రత్యేకంగా మీకు, మీ బృంద సభ్యులకు వీడియో ద్వారా పంపుతున్నాను. ఈ వీడియో చేయించున్నాను. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన. చాలా పెద్దవాడైన, అందరికంటే చాలా పెద్ద సేవకుడు, దైవజనుడు, ప్రవక్త అని పిలువబడుచున్నాడు. అపొస్తలుడు అని కూడా ఆయనకు పేరు. ఆయన టెంపరెంట్ గారు. ఆయన విషయంలో మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనది కాదు. ఈ విషయంలో మీరేం మాట్లాడినారో మొదటి నుంచి వింటూ చూస్తూ ఉన్నాను. అయినా మీ మాటల్లో సత్యం లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట అది మీ శరీర సంబంధమైంది. అందులో అసూయ, ద్వేషం మీరు కనిపిస్తూ ఉంది. మీరు సత్యమును వినలేని వారు, గ్రహింపలేని వారు, ఇలాంటి వారు సత్యమునకు అడ్డు బండాలని దేవుడు బైబిల్లో ఏనాడో యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో చూసి, పరలోక రాజ్యం మర్మములో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండియో వినకయో గ్రహింపకయో ఉన్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 16వ వచనంలో కూడా, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు ఇందురు గాని గ్రహింపనే గ్రహింపారు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యేసయ్య చెప్పిన ప్రవచనము ఏ విషయమై నెరవేర్చున్నది. సత్యమును గ్రహింపని వారు సత్యమును ఎదిరిస్తారు. అలాంటి వారు యేసు కాలంలో ఉన్నారు, యేసు ప్రభు కాలంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. యేసయ్య ఆ కాలంలో ఉన్నట్టు ఈ ఆత్మ సంబంధమైన అంత్య దినముల ఏషియాలు మరి పౌలులు ఇప్పుడు కూడా ఉన్నారు.
ముందు జరిగినదే ఇప్పుడును జరుగును అని లేఖనం చెబుతుంది. అయితే అద్దంకి రంజిత్ ఓషేరు అయ్యగారు అబద్ధకుడు, మోసం చేయుచున్నాడు అని మీలో నుండి వచ్చిన వార్తను బట్టి క్రీస్తు సంఘం చాలా బాధపడుతూ ఉంది. ఆత్మ సంబంధులందరూ దేవునికి మొర్రపెట్టుకుంటున్నారు. ఆయన సంఘానికి ఎంత మేలు చేస్తానాడో. ప్రసవ వేదన లేని దైవజనులు ఇప్పుడు మీ విషయమే అయ్యగారితో పాటు సంఘం అంతయు అయ్యగారి పిల్లలందరూ ప్రసవ వేదన పడాల్సి వచ్చింది. ఇది పౌలు తత్వం. ప్రియమైన పెద్దలారా, ఒకసారి హైదరాబాద్లోని శంకర్పల్లెకు అయ్యగారు బహిరంగ సభలకు ఆహ్వానించబడ్డాడు. మరొకసారి వినండి. ఆ శంకర్పల్లెలోని ఒక యవ్వనస్తుడు చాలా నిరుపేద. వారి ఊర్లో సత్య స్వార్థ ప్రకటింపబడాలన్న ఉద్దేశంతో, ఆసక్తితో ప్రార్థనాపూర్వకముగా బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఇంతింత కరపత్రికలు, వాల్ పోస్టర్లు కనిపించేసి సిద్ధం చేసినప్పుడు అయ్యగారికి కొనిచ్చి కొంతమంది మూర్ఖులు, మతోన్మాదులు కలిసి మాట్లాడుకుని ఎలాగైనా మన శంకర్పల్లెలో క్రీస్తు స్వార్థ సత్య సభలు జరగనికూడదని ఒక కుట్ర పన్నారు. అయ్యగారికి ఫోన్ చేసి చెప్పినారు, ముందే చెప్పేసినారు, మీరంత మాత్రము మా గ్రామం అయిన శంకర్పల్లెకు మీరు రావద్దు, రావద్దు, వస్తే అలాగైనా అడ్డుకుంటాం, మేము ఇక్కడ చాలా మంది ఉండాం, సభ జరగదు ఆయన బెదిరించి. అయితే ఓషేరు అయ్యగారు బెదిరిపోలేదు. స్వార్థను ఆపుకోమంటారా? నేను ఆపుకోవాలనా? ఇంతటి వాడు భయపడతాడా మీకు అనే ధైర్యంతో బయలుదేరినట్టు ఎవరు ఒక్క స్నేహితుని తీసుకుని ద్విచక్ర వాహనంలో బయలుదేరి అక్కడ స్వార్థ స్టార్ట్ అయింది. పాఠాలు అయిపోయినాయి. ఇక అయ్యగారు స్వార్థ చెబుతుండగా ఆ మూర్ఖ బృందం సభను అడ్డుకున్నారు, కలిబిలి చేశారు. స్వార్థ వినడానికి వచ్చిన క్రైస్తవులంతా ఆ మూర్ఖ బృందాన్ని తరిమికొట్టినారు బయటికి. వాళ్ళు వెళ్ళిపోయినారా? తర్వాత అయ్యగారు మైకులో సువార్తను గంభీరమైన స్వరంతో ప్రకటించేసి ముగించేసినట్టు. స్వార్థ ముగిందా? తిరిగి ఆయన తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంలో KPHBకి బయలుదేరినప్పుడు శంకర్పల్లె దాటాన్ని ఒక నిర్మానుష్యమైన ప్రాంతం అక్కడ కాసుకొని ఉన్నాయి. ఆ దుష్టులు, దుర్మార్గులు కలిసి మరణ ఆయుధాలతో, రోకరబళ్లతో ఆయన మీద విరుచుకపడ్డారు. ఆయన స్నేహితుల్ని పక్కకి నెట్టేసి ఈయనను మాత్రమే కొట్టారు. మరణ ఆయుధాలతో ఆయన మీద విరుచుకపడ్డారు. ఒక్కొక్కడు 5-6 ఎట్లు మూతి మీద పట్టినారు, తల మీద కొట్టారు, తల పగిలిపోయింది, పండ్లు రాలిపోయాయి, నడుములు ఇరిగిపోయాయి, చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. ఒక 50 మంది అయితే ఒక్కొక్కరు 5-6 ఎట్లు ఇస్తే
అన్ని ఏట్లు పడ్డాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అయ్యగారిని ఎలాగోలా మెల్లగా గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లంతా ఆయన్ని చుట్టుకొని వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టర్లు అన్న మాటలు, ఈయన బతకడం కష్టమే, జీవించడం కష్టమే అలా. అయినా దేవుడు ఆయనను అద్భుతంగా బ్రతకనిచ్చినట్టు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నో సభల్లో సాక్ష్యం ఇచ్చు, ఆయనకు జరిగిన దానిని ఆలోచించు, సంఘానికి మేలు చేయొచ్చు, ఎంత మందికి హస్తనిక్షేపణాభిషేకాలు ఇచ్చాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని సభల్లో ప్రసంగాలు చేశాడు. విశ్వాస ఆత్మీయంగా బలపడుతూ ఉండేందుకు విశ్వాసికి ఎంత మేలు చేశాడు, క్రీస్తు సంఘాలకు ఎంత మేలు చేశాడు. ఆయన బ్రతికినంత వలన ఆ సంఘం బ్రతికి ఉందే. ఆయన పరిచయం చూసిన పెద్దలు ఈనాటి మోషే అని కొందరు, ఈనాటి ఏలియా అని కొందరు, ఈనాటి పౌలు అని కొందరు ఆయనను పొగుడుతూ ఉంటే మే మాటల్లో సత్యమే లేదు, మే మాటల్లో స్పష్టత రావడం లేదు. వాక్యము చూపించాడు, వాక్యానుసారం మాట్లాడాడు. గ్రంథాలను గురించి మీరు మాట్లాడడం ఏమిటి? బైబిల్లో తప్పులు ఉండాలంటూ ఆయన తప్పు చెబుతున్నారు, ఆయన అబద్ధికుడని. ఇలాగున మీ పరువు మీరే తీసుకుంటున్నారు. చూద్దాం ఇంకా ఎంత రోజులో. కాబట్టి ప్రేమైనటువంటి పెద్దలారా, దయచేసి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయండి. వెలుగైన దేవుని వెలుగులో నడవంటే మారు మనసు పొందుటకు ఇంకా సమయం ఉంది. వెంటనే మారు మనసు పొందండి. దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. ఓఫిరయ్య గారితో కలిసి ఓఫరిస్తులుగా మారడం భాగ్యం. ధన్యులు వాక్యం వారిని ప్రభువు దీవించును గాక. ఆమేన్.